శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 21వ అధ్యాయం దీక్షా విధి. సూతుడు ఇట్లు చెప్పెను. దీక్ష కొరకు ఎన్నుకొనబడ్డ భూమిని ముందుగా పరీక్షించి నిర్దేశాల ప్రకారం గంధం, వర్ణం, గంధం రసాదులతో అలంకరించాలి. వితానం మొదలగు వానితో శివునికి ఆహ్వాన యోగ్యమగినట్లు ఒక చేతి పరిమాణం గల మండలమును తయారు చేయాలి. పంచరత్నయుక్తమగు కమలాన్ని ఆ మండల మధ్యాహ్న చూర్ణంతో ఏర్పరచాలి. తెలుపు, ఎరుపు మొదలగు అష్టదళాల వృత్తాన్ని ఏర్పరిచి తెలుపు లేక ఎరుపు రంగులో మెరుపుతో శుభకరంగా ఉండనట్లు తయారు చేయాలి. అది శివుడితో ఆయన అనుచరులతో కూడినదిగా ఉండవలను. దాని కర్ణికయందు సృష్టికి పరమకారణమగు శివుని అనుచరులతో కూడా ఉండినట్లు ఏర్పరిచి తమ శక్తి అనుసారం భక్తుడు పూజ నర్చాలి. ఓ మహాముని, దళములయందు సిద్ధులను ఏర్పరచవలెను. దాని తామర పువ్వు అనగా నాళము యందు వైరాగ్యం, జ్ఞానము, సుందర దర్శనం, గడ్డయందు ధర్మము, సౌందర్యం కలవు అని చెప్పబడింది. కేసరములయందు వామ, జ్యేష్ఠ, రౌద్రి, కాళి, వికర్ణి, బలవికర్ణి, బలప్రథమని అను సర్వభూతాలను దహింపచేయగల శక్తులు శివుని ఆసనమందు కర్ణికయందు మనోన్మని, మహామాయ అను ఈ శక్తులను వామదేవుడు అన్యులతో పాటు జోడించి స్థాపించాలి. మనోన్మగుడగు మహాదేవుని మనోన్మనితో కూడి మధ్యయందు స్థాపించాలి. పూర్వదళమునందు పురుషుని స్థాపింప చెయ్యాలి. సూర్య సమానులైన తేజోవంతులకు సూర్యుడు, సోముడు, అగ్నుల యొక్క సంబంధం చేత ప్రణవం అను పేరు గల శివాత్ముడైన పురుషుని స్థాపించాలి. దక్షిణ పత్రంపై నీలాంజన సమానమైన అఘోరునికి ఉత్తర భాగాన జపాపుష్పాలతో సమాన వర్ణం గల వామదేవుని స్థాపించాలి. పశ్చిమ దళమందు భక్తుడు గోదుగ్ధ సమాన వర్ణం కలిగి ఉండు సూర్యుని స్థాపన చెయ్యాలి. శుద్ధ స్ఫటిక సమానమగు ఈశానుని కర్ణికేందు స్థాపించాలి. హృదయాయ అను శబ్దంతో ప్రారంభమగు మంత్రాన్ని పఠిస్తూ ఆగ్నేయ దిక్కునందు స్ఫటికతో సమానమగు తెల్లని విశుద్ధ రూపం గల దేవుని స్థాపించాలి. శిరస్సు అను శబ్దంచే ప్రారంభమగు మంత్రాన్ని పఠిస్తూ బూడిద వర్ణం గల దేవుని ఈశాన్యాన స్థాపించాలి. నైరుతి దిశయందు ఎర్రని రంగు గల దేవునితో పాటు శిఖాయైచ నమః అను శబ్దం గల మంత్రమును పఠిస్తూ విగ్రహం స్థాపించాలి. కవచాయ స్వాహ అను శబ్దం గల మంత్రాన్ని పఠిస్తూ కాటుకతో సమాన కాంతి గల మూర్తిని ఈశాన్య దిక్కు యందు స్థాపించాలి. అగ్నిశిఖ యొక్క తేజస్సు వంటి కాంతి గల విగ్రహాన్ని అస్త్రకో నమః అను మంత్రాన్ని పఠిస్తూ సర్వదిశలయందు స్థాపించాలి. ఈశాన్య దిశయందు పింగళవర్ణ నేత్రునికి నమః అని చెబుతూ స్థాపించాలి. భక్తుడు శివ సదాశివ మహేశ్వరుని స్మరిస్తూ పిమ్మట రుద్రుడు, విష్ణువు, విరించులను సృష్టి యొక్క క్రమానుసారం ధ్యానించాలి. రుద్రరూపమందు గల శివునికి నమస్కారం. శాంతికి బాహ్యంన గల శంభునికి నమస్కారం. దైత్యులను నాశనం చేసిన చంద్రునికి నమస్కారం. విద్యను ధరించిన విద్యాధరునికి నమస్కారం. తేజస్సునకు దేవుడగు అగ్నికి నమస్కారం. కాలునికి నమస్కారం. ప్రతిష్టకు నమస్కారం. తారకునికి యమునికి నమస్కారం. నివృత్తికి నమస్కారం. ధనదేవుడకు కుబేరునికి నమస్కారం. ధారకు నమస్కారం. ధారణునికి నమస్కారం అని ఈ మంత్రాల చేత భక్తుడు చెప్పబోవు దేవతలను స్మరించాలి. మహాభూత శరీరధారుడకు సదాశివునికి, పురాతన పురుషదేవునికి, ముకుటధారుడకు ఈశానునికి, ఆయన హృదయం వంటి వాడైన అఘోరునికి, ఆయన గుప్తాంగములకు, వామదేవ మహేశ్వరునికి, సత్ అసత్ల వ్యక్తి కారణమగు శబ్దముల యొక్క రూపానికి, పంచముఖునికి, దశభుజములు కలవానికి, 38 కళలు గలవాడుగు మహాదేవుని స్మరించాలి. అప్పుడు కళామయమగు సజ్జుని 8 విభాగములు చేయవలెను. వ్యాపకుడుగు వామనునికి 23 భాగాలు, కళారూపంలో ఉన్న అఘోరునికి 8 భాగాలు, అదేవిధంగా కళామయ పురుషునికి 4 భాగాలు, పంచమూర్తి రూపం గల ఈశానునికి 5 భాగముల ప్రకారం విభజించి హంస అను మంత్రంతో ఒక మంత్రాన్ని, ఓం యొక్క సమాన రూపమందు ఆ అక్షరాన్ని మరల ఉచ్చరిస్తూ ఆ, ఈ, ఉ, ఏ, యును, అంబను తగిన వరుసలో ఆత్మ యొక్క రూపాన శివభగవానుని స్మరించాలి. చెప్పబోవు రూపాల్లో ఆయన్ను స్మరించాలి. ఆయన ప్రళయం, ఉత్పత్తిరహిత ప్రధాన సహితుడు. ఆయనయే అన్నం. ఆయన మహత్తమం కంటే మహత్తరుడు, సూక్ష్మతమం కంటే సూక్ష్మతరుడు. ఆయన బ్రహ్మచారియగు ఈశానుడు, విరూపాక్షుడు, ఉమాపతి. ఆయన 1000 శిరస్సులు కలవాడు, 1000 నేత్రాలు కలవాడు, 1000 చేతులు, 1000 పాదాలు కలవాడు. ఆయనయే అంతిమ నాదం. అంతేకాక భౌతిక నాదరూపుడు. ఆయన రూపం మినుగురు పురుగునకు సమానంగా ఉండును. ఆయన చంద్రరేఖ సమానుడు. 12 నాడుల యందును కనుబొమ్మల మధ్య భాగాన దవడలు, కంఠము, హృదయమందు యథాక్రమంగా ఉండువాడు. ఆయన స్వయంగా ఆనందుడు.
అమృత రూపుడు. ఆయన విద్యుత్ వలయ సమానుడు, కోటి విద్యుత్ ప్రభాభాస సమానుడు. ఆయన శ్యామల వర్ణం వాడు, రక్తవర్ణం వాడు. ఆయన కళారూపుడు. ఆయన త్రిశక్తియుతుడై ఆసీనుడై ఉండును. సదాశివుడు త్రితత్వయుక్తుడు. అందుచేత అట్టి విద్యామూర్తి సదాశివుని యథావిధిగా పూజించాలి. తూర్పు దిశ నుంచి ప్రారంభించి 8 దిశలయందు అస్త్రసహితంగా ఆయన్ని పూజించాలి. శివునికి అర్ఘ్యం సమర్పించి శేషార్ఘ్యంతో అఘోర మంత్రాన్ని పఠిస్తూ హోమం అనర్చాలి. శిష్యులకు ఆయనతో పాటు ఉత్తమముగా భోజనం సమర్పించాలి. అనంతరం ఆచమనం చేసి శుద్ధుడై విధిపూర్వకంగా పూజ అనర్చాలి. ఈశాన కోణం నుంచి అభిమంత్రితమగు పంచగవ్యాన్ని ఉంచి వామదేవ మంత్రాలు స్మరిస్తూ శరీరంపై భస్మం అనుదుకొని పిమ్మట గురువు శిష్యుని చెవియందు రుద్రుడు అధిపతి అయిన గాయత్రి మంత్రాన్ని జపించాలి. అంతటా పంచసువర్ణ కలశాలతో మూతగల పంచసువర్ణ పాత్రలపై మూతను ఉంచి వాని 2 దారాలతో బంధించి సువర్ణ ఖండములను రత్నద్రవ్యాలను ఘటములయందు అంతకు ముందే వేసి ఉంచాలి. అనంతరం 5 బ్రాహ్మణుల చేత అతని శక్తి అనుసారం ధనంతో హోమం చెయ్యాలి. శిష్యుని దక్షిణమునకు శాసనంకై కూర్చుండ చేయవలను. శివధ్యానమందు లీనమై మండలం యొక్క దక్షిణ భాగాన శివభక్తులను కూర్చుండబెట్టాలి. భక్తుడు ప్రాతకాలమందే అష్టోత్తర శతపర్యాయాలు అఘోర మంత్రం చేత నేతితో హోమం చేసి దుస్వప్నాలు నష్టమగనట్టు చేసుకోవాలి. పిమ్మట స్నానం ఆచరించి అలంకృతుడై శరీరానికి కొత్త ధోవతిని, ఉత్తరీయాన్ని, పై వస్త్రాన్ని, శిరంపై తలపాగాను చుట్టుకొని భక్తుని కన్నులను వస్త్రం చేత వత్తి తనతో తీసుకొని రావాలి. భక్తుడు తన సామర్థ్యానుసారం స్వర్ణం చే తయారు చేయబడ్డ ఫలములను, పుష్పాలను ఈశాన మంత్రం పఠిస్తూ శివునికి సమర్పించాలి. భక్తుడు ముమ్మారు ప్రదక్షిణం ఆచరించి రుద్రాధ్యాయం పఠించి కేవలం ప్రణవం పఠిస్తూ శివధ్యానమందు లీనం కావాలి. దేవాదిదేవుడు పరమేశ్వరుని ధ్యానిస్తూ భక్తుడు స్వయంగా పుష్పాలు సమర్పించాలి. ఏ మంత్రం పఠించు భక్తుడు ఈశాన్యకి పుష్పం సమర్పించినో అతడికి ఆ మంత్రసిద్ధి లభించగలదు. అటు పిమ్మట గురువు శివుని శిరంపై భస్మం పోయిచు పవిత్ర జలంతో అఘోర మంత్రములతో భక్తుని స్పృశించాలి. అటు పిమ్మట సుగంధ ద్రవ్యాలతో శిష్యునికి పూజ చెయ్యాలి. అన్ని వర్ణములకు చెందిన శిష్యుల ప్రవేశం కొరకు పశ్చిమ ద్వారం అన్నింటికంటే ఉత్తమం. క్షత్రియులకు ఇది అత్యుత్తమం. అనంతరం కన్నులపై కప్పిన వస్త్రాలు తొలగించి భక్తునికి మండలంలో చూపించాలి. అప్పుడు భక్తుని కుశాసనంపై దక్షిణ దిశ వైపు ముఖం ఉండినట్టు కూర్చుని చెయ్యాలి. అటు తరువాత పంచతత్వ విధానం ప్రకారం తత్వశుద్ధి ఉనర్చాలి. ఓ ఈ బ్రహ్మపుత్ర సనత్కుమార, ప్రతిష్ట వల్ల అవ్యక్తుడు ఎప్పటి వరకు కాకుండానో అప్పటి వరకు విశ్వేశ్వరుని ఆరాధనలో చివరి వరకు కళల ద్వారా దానిపై భాగాన్ని సంశోధించి శివభక్తుడగు గురువు శిష్యుని శివతత్వం అనగా శాంతి వైపుకు తీసుకుని పోవలను. అంతటా ఆ భోగేశ్వరుని పూజ కొరకు 3 లేక 4 తత్వముల శాంతికి కలిపి లేక వదిలివేయచు తత్వపూజకై తీసుకుని పోవలను. అది సదాశివుని శాంతికి అతీతమైన కళ. అంగముల మంత్రములతోనూ మొదట 4 తత్వముల శాంతితో పాటు కళ నుంచి వేరువేరు సజ్జవ మంత్రముల చేత హోమం చెయ్యాలి. శంభుని శాంత్యతీత కళ ఈశాన మంత్రం ద్వారా హోమం చెయ్యాలి. ఈశాన మూలయందు ప్రధానుడు పంచమస్వరమున గానం చెయ్యాలి. పిమ్మట సమిధలు, నేయి, చరువు, లాజలు, ఆవాలు, తిల్లలు, యవలు ఈ 7 వస్తువుల చేత ఓం అని ఉచ్చరిస్తూ పిమ్మట స్వాహ అని పలుకుతూ అగ్నియందు హోమం చెయ్యాలి. పిమ్మట ఈశాన మంత్రం చేత పూర్ణాహుతి చెయ్యాలి. సువ్రతులారా, ఓం హంసచే ప్రారంభించి అఘోర మంత్రం చేత ప్రాయశ్చిత్త హోమం చేయించాలి. అనంతరం పవిత్ర అగ్నియందు జయతో ప్రారంభించి స్విష్ట అంతంతో స్వాహా చేత హోమం పూర్తి చేయవలను. ప్రధానునితో ముమ్మారు దానికి జోడింపాలి. బ్రహ్మ నిర్వాపి, మౌని, బీజాదుల ద్వారా ప్రధానునితో సంయుక్త భూతాలను ప్రధాన మంత్రమాత్రం ద్వారా ప్రాణ అపాన వాయువులను వశం చేసుకొని షడ్బీజం చేత ఆత్మ ప్రణవంతో పాటు కులాకులముతో అంతం చేసి భేదనం చెయ్యాలి. బ్రహ్మ, విష్ణువు రుద్రులను తమలో తాము కలుపుచూ రుద్రునియందు ఉంచాలి. రుద్రునియందు ఈశానుని మరియు మహేశ్వరుని శివునియందు ఉంచాలి. అప్పుడు సృష్టి యొక్క వినాశక సృష్టి ప్రకార క్రమమందు సృష్టి సంహారకుడకు శివుని ధ్యానించాలి. ఆత్మను స్థాపించి తాండవ ద్వార దర్శన దీపన గ్రహణ బంధన పూజలతో పాటు అమృతీకరణ విధిని చెయ్యాలి. 3వ దాని సహితంగా 6వ సజ్జంతో పాటు జరుగును. షట్తో పాటు శిఖా సహితంగా తాండనం అనబడను. ద్వారదర్శనం యోగి యొక్క తత్వాన్ని సూచన చేయనది. దీపన విధి తృతీయ బీజం ద్వారా ప్రధానంను సంపుటీకరించుట సంపుష్టీకరణం. బంధనం విధి ప్రథమ పూర్ణ బీజం ద్వారా ప్రధానం యొక్క సంపుష్టీకరణం.
అమృతీకరణాలను అమృతంతో పరిపూర్ణం చేయాలి. సంహారం యొక్క వరుస యందు కళల యొక్క సంక్రమణం శాంత్యతీతం, శాంతి, విద్య, అమర, ప్రతిష్ట, నివృత్తి అగునవి. కళల యొక్క ఈ సంక్రమణ తత్వం వర్ణకళ భువనములతో ఉండును. యథావిధిగా సంక్షిప్త మంత్రములు పాదములు చందముల యొక్క పాదముల చేత ప్రథమయోని బీజమంత్రముల చేత స్తుతించాలి. బంధన విధి ప్రథమ పూర్ణమంత్రం ద్వారా ప్రధానం యొక్క సంపుటీకరణంతో అమృతీకరణాన్ని అమృతం యొక్క పరిపూర్ణంతో చేయాలి. సంహార క్రమమందు కళల యొక్క వైభవం చేత శాంతి, అతీత శాంతి, విద్య, అమల, ప్రతిష్ట, నివృత్తి కలవు. కళల యొక్క ఈ సంక్రమణ తత్వం వర్ణ కళ మౌనం యొక్క అంగం. యథావిధిగా శాంతి మంత్రాలు పాదములు చందముల యొక్క పాదముల ద్వారా యోని బీజముల ద్వారా పూర్వ విధంగానే వికసింపచేసి స్తుతింపవలను. పూజ సంప్రేక్షణ తాడనం హరణం సంహత సంయోగత విక్షేపములు క్రమం అనుసరించి చెయ్యాలి. అర్చన గర్భధారణ జననాది అభిచార విధుల విధానం పిమ్మట భానుజ్ఞానం లయ విశేషంగా పూర్తి చెయ్యాలి. సుబ్రతులారా, యోని బీజములతో పాటు ప్రథమ మంత్రముగా ఈశానుని వర్ణన ఇంతకు ముందే చేయబడింది. మహాముని ఉద్ధారణం ప్రేక్షణం తాడనం అఘోర మంత్రంతో ప్రారంభించి షట్తో అంతం చెయ్యాలి. ప్రతి ఒక్క తత్వం యొక్క సంబంధమందు అన్ని శేషమార్గముల యందు ఇదే ప్రక్రియ ఉండను. గురువు తన భక్తుని యొక్క తన ముష్టిని అతడి ముష్టితో పట్టుకుని విశేషం పూర్తి కానంత వరకు క్రియ జరిపించాలి. ఈ నివృత్తి చేత విషయ కళల వరకు ఉండు క్రియ శివుని యొక్క ఒకే స్థానమునందు ఉండుగాక. లేని ఎడల వేరువేరు స్థానముల యందు ఉంచుట చేత సక్రమంగా జరగదు. శ్రేష్ఠులకు మునులారా, ఋషులారా, నాసిక యొక్క అగ్రభాగాన శివుని యొక్క పై స్థానము యందు వీపుపై యోగికి అట్లే దీక్షితుడైన భక్తునికి సుఖ దుఃఖాది ద్వంద్వాలను ఓర్చుకోవాలి అని శివుని ఆజ్ఞ. సంపన్నుడు ధార్మికుడు శివభక్తులకు శిష్యునిపై గురువు సువర్ణము, వెండి, రాగి మొదలగు తీర్థజలంచే నింపబడిన రత్నపాత్రలు, వస్త్రముల చేత కూర్చబడిన కుశదర్భలు జలం చేత తడపబడి అభిసంచితం చెయ్యాలి. ఆ పవిత్ర జల సంహిత మంత్రం రుద్రాధ్యాయ స్తుతి ప్రేరిత మగను. సువ్రత దీక్షితుడకు శివభక్తుడు శివుని లేక గురువు లేక అగ్ని సమీపాన దీక్ష స్వీకరించాలి. గురువు యొక్క ఆజ్ఞతో పాటు విధిపూర్వకంగా దీక్ష స్వీకరించిన పిమ్మట సదాశివునికి పూజ అర్చన చేయకుండా ప్రాణంలో పోయినా శిరం ఖండించబడినా ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తుడి భోజనం చెయ్యరాదు. ఈ విధంగా దీక్షావిధి పూజను చెయ్యాలి. ప్రతిరోజు ముమ్మారు పరమేశ్వరుని పూజ చెయ్యాలి. అది వీలు కాని ఎడల 2 మార్లు లేదా కనీసం 1 మారు నిత్యం చెయ్యాలి. అభిషేక వైదిక మంత్రాల పాఠం మరియు హిచ్చధనం దాన దక్షిణలు ఇచ్చుట అన్నీ శివలింగార్చన యొక్క పూజకు సంబంధించిన దానిలో సగభాగానికి సమానం కావు. ఒకవేళ ఎవరైనా 1 మారు శివ పూజ చేసిన ఎడల ఆ వ్యక్తి ఎల్లప్పుడూ యజ్ఞం చేసిన వ్యక్తి నిత్యం దానం చేసిన వ్యక్తితో సమానమగను. అందుచేత అతడు ఎల్లప్పుడూ శుభయజ్ఞం చేయుచుండవలను. మహేశ్వరునికి 1 మారు 2 మార్లు లేక 3 మార్లు లేక నిరంతరం మహేశ్వరుని పూజ చేసిన వారు రుద్రులే. ఇందు సందేహం లేదు. రుద్రుని లేక ఆ రుద్రుని స్పృశించినా లేక పూజించినా లేక ఆయన గుణములను గానం చేసినా లేక ఆ రుద్ర సంపర్కం కలిగిన వ్యక్తి రుద్రుడే అగను. ఈ విధంగా శివుని పూజ కొరకు యోగ్యుడైన వ్యక్తి దానికి సంబంధించిన దీక్షను సంక్షేపంగా నేను మీకు వివరించితిని. ఇది ధర్మార్థ కామమోక్ష ఫలదాయకం. దీక్షా విధి అను 21వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.